హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 ఫ్లేవర్స్. ఈరోజు సింపుల్ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. రవ్వ లడ్డు చేయడానికి ఫస్ట్ ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. దీంట్లో కొన్ని కిస్మిస్లు, బాదం పప్పు, ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా కట్ చేసి తీసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో ఈ నెయ్యిలోనే 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. రవ్వని ఫ్రై చేశాక ఇలా కలర్ చేంజ్ వస్తుంది, ఇంకా లైట్గా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు రవ్వలో 3/4 కప్పు తురుముకున్న కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరి కూడా లైట్గా కలర్ చేంజ్ అండ్ మంచి స్మెల్ వస్తుంది, అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 1.5 కప్పు పంచదార, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పంచదార రవ్వలో బాగా కలిసాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా 1/4 కప్పు పాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఈ రవ్వని ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. నేను ఈ రవ్వ లడ్డు మిక్స్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రవ్వ మెజర్ చేసిన సేమ్ కప్తోనే గోరువెచ్చగా ఉన్న పాలు ఒక 3/4 కప్పు తీసుకోవాలి. ఈ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ ఫస్ట్ ఒక స్పూన్తో కలుపుకోండి, లేకపోతే రవ్వ వేడిగా ఉంటుంది. ఇలా కొద్దిగా పాలన్నీ పోసుకున్నాక ఒకసారి చేత్తో కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం రవ్వ మిక్స్ని తీసుకొని లడ్డు షేప్ చేసుకోవాలి. నేను చూపించిన మెజర్మెంట్స్తో 28 to 30 లడ్డూల వరకు చేసుకోవచ్చు. ఇలా అన్ని షేప్ చేసుకుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డు రెడీ. సింపుల్ స్టెప్స్తో తక్కువ టైంలో ఈ స్వీట్ రవ్వ లడ్డూని మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియో రవ్వ లడ్డు రెసిపీకి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.